ఒక్క 1 సెకండ్. కీర్తనలు 37 1 నుంచి 9 వచనాలు మనం కనుక చదివినట్లయితే, చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమును వర్ధిల్లువాని చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసనపడకుము. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసనపడకుము, అది కీడికే కారణము. కీడు చేయవారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకుని దేశమును స్వతంత్రించుకుందురు. ఇక్కడ చెడ్డవారిని చూసి మనం వ్యసన పడకూడదు. దుష్కార్యాలు చేసేటువంటి వారిని చూసి మనము మరి అసూయ పడకూడదు, కోపపడకూడదు. కింద వచనాలన్నీ కనుక మనం చూసినట్లయితే, ఎవరైనా అభివృద్ధి చెందుతుంటే వాళ్ళని చూసి మనం వ్యసన పడకూడదు, కోపపడకూడదు అని చెప్పి ఈ వాక్యాల్లో మనం చూస్తాం అన్నమాట. మనం చేయాల్సిన పని ఏంటి? యెహోవా యందు నమ్మకం ఉంచడం. కాబట్టి మనం ఆయన యందు నమ్మకం ఉంచితే ఆయన మన కార్యాలన్నిటినీ ఆయన నెరవేర్చే దేవుడిగా ఉంటున్నాడు అనమాట. ఆయన కొరకు మనం కనిపెట్టుకునే వాళ్ళంగా మనం ఉండాలన్నమాట. చాలామంది ఇతరులు అభివృద్ధి చెందుతూ ఉంటే వాళ్ళ మీద అంటే వాళ్ళ మీద అసూయ పడటం చేస్తూ ఉంటారనమాట. కాబట్టి దుష్కార్యాలు చేసేవారిని, దుష్టులను చూసి వాళ్ళ అభివృద్ధిని చూసి మనము వ్యసన పడకూడదు. అది మంచి లక్షణము కాదనమాట. కాబట్టి ఆ విధంగా మనం వ్యసన పడినట్లయితే దేవుడు మనల్ని మరి మనల్ని దీవించే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు. మనం ఒకవేళ ఆ విధంగా అసూయపడినట్లయితే మనం దీవించడు అనమాట దేవుడు. కాబట్టి మన హృదయ వాంఛలను ఆయన తీర్చడు అనమాట. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. మరి ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలన్నమాట. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు ఎవరై ఉన్నారు, దేవుడు ఎటువంటి వాడు అని కనుక మనం చూసినట్లయితే, ఏ గాడ్ ఇన్ హూమ్ వీ ట్రస్ట్ అనమాట. ఎటువంటి దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతున్నాము, అతని ఎంతో గొప్ప దేవుడు అని కనుక మనం చూసినట్లయితే, హీఈస్ ద ఓన్లీ గాడ్ అనమాట. అంటే ఆయన మాత్రమే దేవుడు. ఇంతకుముందు నేను చెప్పిన వాక్య ప్రకారము జెనిసిస్ 1:1 ఆదికాండము 1:1లో మనం చూసినట్లయితే, ఆయన ఆది యందు భూమి ఆకాశములను సృజించెను. ఆయన గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఆయనే సృష్టికర్త అని మనం చూస్తాం అనమాట. నేను యవనస్తురాలిగా ఉన్నప్పుడు చిన్నప్పటి నుండి నేను విగ్రహారాధన చేసేదాన్ని అనమాట. అన్యురాలుగా జీవించాను. తర్వాత నేను యవనస్తురాలిగా ఉన్నప్పుడు విగ్రహారాధన ఎక్కువగా చేసేవాళ్ళం. ప్రతి పండుగ వచ్చినప్పుడు సెలబ్రేట్ చేయడము, పూజలు చేయడము, నేను మా బ్రదర్స్తో కలిసి అలా చేసేదాన్ని అనమాట. అయితే నేను ఇంటర్ చదువుతూ ఉన్నప్పుడు నేను డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు కూడా చేయడం జరిగింది. అది చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ట్యూటర్స్ వాళ్ళు పెథాలజీ అదంతా టీచ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు క్రైస్తవులు అవడం చేత ప్రతిరోజు వాళ్ళు క్లాసులు స్టార్ట్ చేసే ముందు వాళ్ళు బైబిల్ స్టడీస్ అంటే బైబిల్ క్లాసులు స్టార్ట్ చేశారనమాట. ఒక్కొక్కరిని తీసుకొచ్చి సాక్ష్యాన్ని చెప్పించడం, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు దేవుని ఎలా నమ్ముకున్నారు షేర్ చేయడం అవన్నీ జరిగిందనమాట. అయితే మాకు మొదట అర్థం కాలేదు, కానీ వాళ్ళు వ్యక్తిగతంగా మాతో మాట్లాడేవాళ్ళు అనమాట. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఎందుకు నమ్ముకోకూడదు, ఆయన మాత్రమే దేవుడు అని చెప్పడంలో నాకు ఆశ్చర్యం కలిగిందనమాట. ఇదేంటి, ఎవరు ఇలా చెప్పలేదు కదా అని చెప్పి నేను ఆశ్చర్యపోయాను అనమాట. అయితే వాళ్ళు నేను అనుకునేదాన్ని అందరూ దేవుళ్ళు ఒకటే, మరి ఈయనే దేవుడని ప్రత్యేకంగా చెప్తున్నారని నాకు చాలా సందేహాలు వచ్చి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చాలా జెంటిల్గా వివరించడం జరిగిందనమాట. దాని తర్వాత నాకు ఆసక్తి కలిగింది, ఎందుకు యేసు ప్రభు మాత్రమే నిజమైన దేవుడు అని చెప్పి నేను తెలుసుకోవాలనే ఆశ కలిగి కొన్ని నెలల తర్వాత మరి
సంఘానికి వెళ్ళి దేవుని గురించి నేను తెలుసుకోవడం జరిగిందనమాట. అక్కడ ఒకసారి నేను 10th క్లాస్ పాస్ అయ్యి మా ఫ్రెండ్ నేను కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి మేము ప్లాన్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తే తను ముందు చర్చికి వెళ్దామని, తను క్రిస్టియన్ అవడంతో చర్చికి వెళ్దామని చెప్పినప్పుడు నేను తనతో పాటు చర్చికి వెళ్ళటం జరిగిందనమాట. జరిగినప్పుడు అక్కడ మరి స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి మరి చెప్తూ ఉన్నాడనమాట. విగ్రహాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కీర్తనలు 115వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ విగ్రహాల గురించి రాయబడింది అనమాట. వాటికి కళ్ళున్నాయి కానీ చూడవు, నోరుంది కానీ మాట్లాడవు, ముక్కుంది కానీ వాసన చూడవు, చేతులు కాళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళు నడవరు, చేతులతో పని చేయవు, వాటిని తయారు చేసినటువంటి వారు కూడా వాటి వల్లే ఉన్నారని చెప్పి దేవుని వాక్యంలో ఉందన్నమాట. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అవునా, మనం ఇప్పటి వరకు మరి కొలుస్తున్న దేవుళ్ళు మరి ఉట్టివేనా, మరి వాళ్ళ దేవుళ్ళు కాదా అని తెలుసుకోవడం నేను ఆశ్చర్యపోయాను అనమాట. దట్ మేడ్ మీ టు థింక్ టు నో మోర్ అబౌట్ జీసస్ అనమాట. అది నాకు హెల్ప్ అయింది. సరే తెలుసుకుందాం ఎందుకు నిజమైన దేవుడు అని చెప్పి కొన్ని నెలలుగా నేను దేవుని సంఘానికి వెళ్ళి తెలుసుకోవడం జరిగిందనమాట. అప్పుడు క్రమేణా నాకు అర్థం అవటం, ఒకరోజు నేను యేసు ప్రభుని నమ్ముకోవటం జరిగిందనమాట. అయితే మరి ఇక్కడ మోషేతో కూడా దేవుడు అంటే తర్వాత ఈ ఎక్సోడస్ నిర్గమకాండం 32వ అధ్యాయంలో కూడా విషయాలను మనము చూడబోతున్నాం. కాబట్టి ఇది మొదటి పాయింట్. దేవుడు మాత్రమే దేవుడు అనమాట. యేసు ప్రభు మాత్రమే దేవుడు, వేరొక దేవుడు లేడు అని చెప్పి దావీదు కూడా మరి 2వ సమూయేలు 7వ అధ్యాయము 21, 22లో మనం చూస్తామన్నమాట. 2వ సమూయేలు 7వ అధ్యాయము 21, 22లో మనము చూస్తామన్నమాట. అక్కడ నాతానుతో దేవుడు అంటూ ఉన్నాడు, దావీదుకి ఈ విధంగా చెప్పమని చెప్పి చెప్తున్నాడు అనమాట. నా కొరకు మరి మందిరాన్ని కట్టించమని దేవుడు కోరుతాడు. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు కూడా అటు ఇటు తిరగకుండా దేవుని ఒక సంఘంలో మరియు మొదటి సమూయేలు 7వ అధ్యాయము 21 నుండి 22 వచనాల్లో మనము చూస్తామన్నమాట. ఆ వచనాలు చదివితే దావీదు ఏం చెప్తున్నాడు అన్నది మనకి అర్థమవుతుంది అనమాట. మొదటి సమూయేలు 7, 21, 22. యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడునగు నాకు దీన్ని తెలియజేసితివి. కాబట్టి యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. మేము వినిన దానిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ వంటి దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు. ఇక్కడ దావీదు గుర్తిస్తున్నాడు అనమాట, దేవుడి తప్ప వేరొక దేవుడు లేడు, ఆయనే ఘనమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి దేవుణ్ణి గణపరుస్తున్నాడు. ఎందుకు గణపరుస్తున్నాడంటే మరి దావీదును దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు మరి గొర్రెలు కాపరిగా ఉంటూ తనెంతో హంబుల్ స్థితిలో నుంచి దేవుడు అతన్ని గణపరిచాడు, ఒక రాజుగా చేశాడు. ఒక పేద కుటుంబం నుండి దావీదును దేవుడు హెచ్చించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని మరి దావీదు ఇక్కడ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడనమాట. సో అదేవిధంగా మనము చూసినట్లయితే ఇక్కడ 2వ పాయింట్ మనం చూద్దాము. ఆయన దేవుడు మాత్రమే కాదు, మొదటి పాయింట్. 2వ పాయింట్, హీఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఇట్ సెల్ఫ్. అంటే
ఆయనలో మనము సత్యాన్ని మనం కనుగొనగలము. ఆయనలో సత్యం ఉంది, ఆయన సత్యవంతుడు, ఆయన ట్రస్ట్ వర్ది అని చెప్పి మనము చూస్తామన్నమాట. యోహాను 14:6-7 మనం చూస్తాం, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడని చెప్పి దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి కీర్తనలు 31:5 ఆయన సత్యము, ఆయన వాక్యము సత్యమని మనం చూస్తాం. కీర్తనలు 31:5, యెహోవా సత్యదేవ, నన్ను విమోచించిన వాడవు నీవే, నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడనమాట, సత్యదేవ, నన్ను విమోచించిన వాడవు నీవే, నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను అని చెప్పి దేవునికి విగ్రహారాధన అసహ్యము అని చెప్పి ఇక్కడ తెలియజేయబడుతుంది అనమాట. ఈ మధ్య నేను ఒక అమ్మాయి యేసు ప్రభువుని నమ్ముకొని తిరిగి మళ్ళా విగ్రహారాధన చేస్తూ ఉందన్నమాట. ఆ అమ్మాయితో నేను మాట్లాడినప్పుడు, ఏంటి ఇది, మళ్ళా ఎందుకు వెళ్ళిపోయావు, ఎందుకు విగ్రహారాధన చేస్తున్నావు, యేసు ప్రభు నిజమైన దేవుడని నీకు తెలుసు కదా అన్నప్పుడు, ఏముంది మళ్ళా తిరిగి వచ్చేస్తాంలే, మళ్ళీ తిరిగి దేవుని నమ్ముకుంటాంలే అని అంత ఈజీగా చెప్పింది అనమాట. కాబట్టి కొంతమంది దేవుణ్ణి విసర్జించి దేవుని మరి అది విగ్రహారాధన దేవునికి అసహ్యమైనదని తెలిసినప్పటికి కూడా మళ్ళీ వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోతున్నారనమాట. కేవలం లోకానుసారంగా జీవించడానికి, లోకంలో ఉన్న వాటిని బట్టి ఎంజాయ్ చేయడానికి, పాపం చేయడానికి వీలు కాదు కనుక దేవుని నమ్ముకుంటే మరి ఆ విధంగా దేవుని విశ్వాసంలో నుంచి వాళ్ళు వైదొలిగి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. చాలా కారణాలను బట్టి మనుషులు దేవుణ్ణి మరి విడిచిపెట్టేటువంటి అవకాశము కలుగుతుందన్నమాట. వాళ్ళు అనుకున్నవి జరగనప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోవటం జరుగుతుందన్నమాట. అయితే మరి యోహాను 14, 15, 16 అధ్యాయాల్లో మనము చూడొచ్చు అనమాట. ఆయన సత్యవంతుడు, ఆయన వాక్యం సత్యము, ఆయన సత్యము, ఎందుకంటే ఆయన సత్యదేవుడై ఉన్నాడని చెప్పి మనము చూడొచ్చు అనమాట. కాబట్టి మనుషుల్ని మనం నమ్మలేము కొన్నిసార్లు, ఎందుకంటే ఈరోజు మనల్ని ప్రేమిస్తారు మనుషులైతే రేపు మనల్ని ద్వేషిస్తారనమాట. ఈరోజు ఫ్రెండ్స్గా ఉంటారు, రేపు మనకి శత్రువులుగా మారచ్చు అనమాట. అది మనం అనుభవించి మనం చెప్పగలుగుతాం. కాబట్టి గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ట్రూత్ అనమాట. ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చే దేవుడు, వాగ్దానాలను ఇచ్చి వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. ఆయన నమ్మకమైన దేవుడిగా మన జీవితంలో, ఇతరుల జీవితాల్లో కూడా ఆయన ఉన్నాడనమాట. 3వ పాయింట్ మనం చూస్తే, ఈజ్ అబ్సల్యూట్లీ ఫెయిత్ఫుల్, అంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడిగా మనము చూస్తామన్నమాట. నేను చెప్పిన రీతిగా మన జీవితంలో ఎంతో నమ్మకంగా ఆయన ఉంటూ ఉన్నాడనమాట. అందుకనే ఎర్మియా అంటాడు, లెమెంటేషన్స్, విలాప వాక్యాలు 3:23లో, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు